హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రెజెంట్ మనతో ఏబీవీపీ పర్సన్ ప్రణీత్ గారు ఉన్నారు. సో ఏబీవీపీ అంటే ఏంటి? ఎందుకు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు? స్టూడెంట్స్‌కి జరుగుతున్న అన్యాయాలు ఏంటిది? ఒకసారి మనం తెలుసుకుందాం. హాయ్ ప్రణీత్. నమస్తే. నేను మీ ప్రణీత్. ఏబీవీపీ విద్యానాయక్ కౌన్సిల్. ప్రణీత్, అసలు ఏబీవీపీ అంటే ఏంటి? ఏబీవీపీ ఏం వర్క్ చేసిద్ది? స్టూడెంట్స్ అనుకూలంగా పనిచేసిద్దా? అసలు ఏం పని చేసిద్ది ఏబీవీపీ అంటే? ఏబీవీపీ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. 1949 జూలై 9థ్ ఎస్టాబ్లిష్ అయింది ఢిల్లీ యూనివర్సిటీలో. ఓకే. ఏబీవీపీ అనేది స్టూడెంట్‌కి మేమున్నామనే అండగా ఏబీవీపీ వర్క్ చేస్తదనమాట. ఇప్పుడు స్టూడెంట్‌కి ఏమన్నా అయిందంటే, ఇప్పుడు జనరల్‌గా మనం సొసైటీలో చూసుకుంటే, సొసైటీలో ఎవరికన్నా ఏమైందంటే ఫస్ట్ వాళ్ళకి గుర్తుకొచ్చేది పోలీస్. అట్లాంటిది స్టూడెంట్స్‌కి గుర్తుకొచ్చేది మాత్రం ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్. అరే మా కోసం అన్నవాళ్ళు ఉన్నారు. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే ప్రొటెస్ట్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదాకా మాకుంటారనే నమ్మకాన్ని కలిగించింది ఏబీవీపీ. ఓకే. ఇప్పుడు మరి ఎస్ఎఫ్ఐ ఉంది కదా, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. మరి వాళ్ళు ఏం చేస్తారు? వారు చేసేది అదే ఉండొచ్చు. కానీ వాళ్ళ భావజాలాలు వేరు, మా భావజాలాలు వేరు. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మేమొచ్చేసి ఇప్పుడు స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకుంటాం. స్వామి వివేకానందని గురువు లెక్క స్వీకరిస్తాం. అదే వారు పరదేశ్ పరదేశస్తులని అంటే అదర్ కంట్రీస్ వాళ్ళని వాళ్ళు ఐడియాలజీగా తీసుకుంటారు. ప్రెజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది? స్టూడెంట్స్ మీరు చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే ఒక సండే స్కూల్స్ పెడితే వాళ్ళు ఆ కాలేజ్‌కెళ్ళి ఫైట్ చేస్తున్నారు. ఆ రైట్ మీకు ఎవరిచ్చారు? సండే స్కూల్స్ అని కాదు. యాక్చువల్‌గా ఏందంటే అది సమ్మర్ హాలిడేస్‌లో ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా క్లాసెస్. ఎలా అంటే ఇప్పుడు మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే సూసైడ్ రేట్ స్టూడెంట్స్‌లో ఎక్కువుంది. హ్మ్. ఒకసారి మీరు లాస్ట్ టైమ్ మనం ప్రతి ఇయర్ ఒకసారి డేటా అనాలిసిస్ చేస్తే ప్రతి ఇయర్ స్టూడెంట్ సూసైడ్ రేట్ అనేది చాలా ఎక్కువైతుంది. ఎస్పెషల్‌గా నారాయణ చైతన్యలో. ఎందుకంటే మెయిన్‌లీ వాళ్ళకి హాలిడేస్ టైమ్‌లో గవర్నమెంట్ హాలిడేస్ ఎందుకు ఇస్తది? స్టూడెంట్స్‌కి ప్రెషర్ లేకుండా ఉండడానికి అట్‌లీస్ట్ వాళ్ళకి ఒక రిలాక్సేషన్ టైం కోసమని హాలిడే ఇస్తది. అలాంటి టైంలో వాళ్ళు హాలిడే ఇవ్వకుండా క్లాసెస్ పెట్టడం వల్ల వాళ్ళు పిల్లలనేది మానసిక ఒత్తిడికి గురయ్యి డిప్రెషన్‌కి వెళ్తుర్రు. అట్లా ఎళ్ళొద్దని అట్‌లీస్ట్ సూసైడ్ రేట్స్ తక్కువ కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చేదైతే ఏం వాళ్ళకి ఇష్టం లేకుండా అయితే ఇయ్యదు కదా! వాళ్ళకి ఒక ప్రాపర్ క్యాలెండర్ ఉంటది. ఏ టైంలో ఎలా తీసుకోవాలి అని చెప్పి, ఏ టైంలో ఎగ్జామినేషన్ ఎలా కావాలి, ఇన్ని రోజులు హాలిడేస్ ఉండాలని. అలాంటిది 10థ్ అయిపోయింది ఈరోజు. నెక్స్ట్ డే ఒక రోజు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డేనే కాలేజ్‌లో పెడితే ఎట్లా? హ్మ్. ఆ విధంగా ఆ టైంలో ఇప్పుడు మీకే పెట్టొద్దు అని చెప్పి ఆ టైంలో ఆపుతాం. అది మెయిన్ రీజన్ ఎందుకంటే స్టూడెంట్‌కి అనేది కొంచెమన్నా వానికి ఎలా చెప్పాలంటే మీకు కొంచెం వాళ్ళకి రిఫ్రెష్‌మెంట్ అనేటట్టు ఉండాలి. రిలాక్సేషన్ ఉండాలి. ఎప్పుడు అదే ఒత్తిడి ఉండొద్దు అని చెప్పి. మీరు లాస్ట్ టైమ్ కూడా కంపేర్ చేసుకుంటే శ్రీ చైతన్య నారాయణ ప్రతి ఇయర్ మినిమమ్ ఒక 100-200 మొత్తం అన్ని లెక్కలు చూసుకుంటే మినిమమ్ వస్తూనే ఉంటాయి సూసైడ్ రేషియో. అది 100% ఎక్కువ దాంట్లోనే కనిపిస్తది. అవి తక్కువ కావాలి అని చెప్పి ఒక మోటో తోటి స్టూడెంట్స్‌కి ఇబ్బంది కలిగించొద్దని చెప్పి అలా బంద్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మీరు బంద్ చేయడం కరెక్టే. స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు కరెక్టే. నెక్స్ట్ మీరు కాలేజెస్‌కెళ్ళి సిస్టమ్స్ పగలగొట్టడం, చైర్స్ పగలగొట్టడం ఆ రైట్ మీకు ఎవరిచ్చారు? చైర్స్ పలగొట్టడం, సిస్టమ్స్ సిస్టమ్స్ పగలగొట్టడం మీ వీడియోస్‌లోనే చూసాను. అండ్ స్టూడెంట్స్‌ని ఇక్కడ సమ్మర్ హాలిడేస్‌లో హాలిడేస్ ఇవ్వకుండా కాలేజెస్ పెడుతున్నారని మీరే అన్నారు. మేనేజ్‌మెంట్‌తో ఫైట్ చేయాలే గాని, అక్కడున్న ప్రాపర్టీని ధ్వంసం చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి ఆ ప్రాపర్టీ ధ్వంసం చేసిందనేది అది శ్రీనిధి కాలేజ్‌లో. ఏ కాలేజ్ అయినా నేను సరే, చెప్ ఒక నేను పర్టిక్యులర్ అవును. కాలేజ్ అది. నేను ఏ చెప్తున్నా కాలేజ్ ఒక అయినా సరే. నిమిషం. ఆ శ్రీనిధి కాలేజ్‌లో యాక్చువల్‌గా ఏమైందంటే అక్కడ ఒక విద్యార్థికి సమస్య ఉందని చెప్పి ఒక విద్యార్థి నాయకుడు వెళ్లి ప్రశ్నించినప్పుడు, ఆ విద్యార్థి నాయకుడు దానికి గురి చేస్తున్నప్పుడు, దానికి యూనివర్సిటీ పర్మిషన్ గైడ్‌లైన్స్ లేనప్పుడు యూనివర్సిటీ అని చెప్పి దాదాపు కొన్ని వందల మంది విద్యార్థి జీవితాలు నాశనం చేసింది. అట్లా అయినందుకు ప్రొటెస్ట్ చేస్తే ఆ కాలేజ్ యూనివర్సిటీ ఉన్న పేరు అది తొలగించిందనమాట మన అప్పుడున్న గవర్నమెంట్. అయితే ఆ దృష్టిలో పట్టుకొని తర్వాత ఒక సమస్య గురించి మాట్లాడినప్పుడు ఆ కోపాన్ని పెట్టుకొని శ్రీనిధి యాజమాన్యం ఏబీవీపీ కార్యకర్త మీద అటాక్ చేసిరనమాట. ఇప్పుడు ఒక ఏరియాలో ప్రాబ్లమ్ ఉందంటే నేను వెళ్తా నా ఏరియా. అట్లనే ఒక పర్సన్ ఎళ్ళిర్రు. అది వాళ్ళు ఒక లైక్ ఛాన్స్ లాగా తీసుకొని అటాక్ చేసిర్రు. అట్లా చేసినందుకు అక్కడ కూడా ధ్వంసం చేసింది ఆ టైంలో ఎవరైతే చేసిరో వాళ్ళ పైన చేసింది దాడి. హ్మ్. ఎందుకంటే విద్యార్థికి అండగా ఉంది ఏబీవీపీ. అదే విద్యార్థి నాయకునికి వాళ్ళు భయపడిస్తే ఏమనుకోరు ఊకుంటారు అనుకోరు. కానీ ఊకునేది కాదు కదా ఆర్గనైజేషన్ అంటే. అందుకని చెప్పి ఆ టైంలో అలా చేసింది. ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడం తప్పు అంటే ఆ రోజు మనకి ఇండిపెండెన్సే రాకుండే. ఈవెన్ లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం ప్రొటెస్టే. సో ఇప్పుడు ఏదైతే మీరిప్పుడు చెప్పారో వాళ్ళు మీ మీద అటాక్ జేశారో, అది సంథింగ్ ఏదో మీ మీద చెయ్యేశారు అని మీరే మీరే ఇప్పుడు చెప్పారు. చెయ్యేశారే అనుకుందాం. చెయ్యేసినప్పుడు మీరెందుకు పోలీస్ కంప్లెయింట్ అనేది ఇవ్వలేదు? వాళ్ళు చెయ్యేస్తే మీరక్కడ ఆ ప్రాపర్టీని ధ్వంసం చేయడం కరెక్ట్ అంటారా? ఎందుకంటే పోలీసులోళ్ళున్నారు గదా! మీ మీద చెయ్యి పెడితే
కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు కదా, అదో రకంగా ఉంది కదా. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము, చర్యలు సగా తీసుకోలేరు కాబట్టి అక్కడ రియాక్ట్ అయినాం. అట్లా అనుకుంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది లాస్ట్ టైం, మనకు ఐడియా ఉంది కదా. అవును. ఆ టైంలో సేమ్ అట్లనే కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది అని అనుకుంటే ఈ రోజు విద్యార్థులకు న్యాయం జరిగేదా? అవునా కదా? ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే సరే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అలాంటప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఏం లాభం చెప్పు? కంప్లైంట్ ఇస్తే సాల్వ్ కాలేదు కాబట్టే వాళ్ళు స్టూడెంట్స్ అనేది ప్రొటెస్ట్ చేసిరు. అసలు ఫస్ట్ ఆ ఛాన్స్ ఇచ్చిందే గవర్నమెంట్ కదా. వాళ్ళ మీద నమ్మకం లేకుండా ఇంకొకసారి వాళ్ళు కూడా ఆలోచిస్తారు, అరే మేము చేసింది తప్పు అని చెప్పి. శ్రీనిధి కాలేజ్ వాళ్ళు మోసం చేశారన్నారు స్టూడెంట్స్. ఏం మోసం చేశారు వాళ్ళు? శ్రీనిధి గురునానక్ కాలేజ్ యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళకి యూనివర్సిటీ అని రాలేదు. యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ స్టేటస్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఏది ఇవ్వలేదు అనమాట. అట్లాంటిది వాళ్ళు యూనివర్సిటీ రాకముందుకే యూనివర్సిటీ అని చెప్పి కాలేజ్ బయట బోర్డు పెట్టుకున్నారు. బోర్డు పెట్టుకోవడం తప్పేం కాదు. బోర్డు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసిరంటే, ఇప్పుడు మనకి ఎలా చెప్పాలి మీకు, వాళ్ళు అడ్మిషన్స్ తీసుకురు. నార్మల్గా అడ్మిషన్స్ తీసుకుంటే తలా ఇంత తీసుకుంటారు. మన లాస్ట్ టైం గురునానక్ లో చూసుకుంటే ఒకసారి ఏమైందంటే పిల్లలు అడ్మిషన్ తీసుకున్నాక 1 year వేస్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళది 1 year వేస్ట్ అయింది అంటే లైక్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టలే. అన్ని మనం కంపేర్ టు అదర్ డిగ్రీ బీటెక్ కాలేజెస్ కి వాళ్ళందరికి ఎగ్జామ్స్ అయిపోయినాయి. అదే విఈ కాలేజెస్ లో మాత్రం ఎగ్జామ్స్ కాలేదు, సెమిస్టర్ కాలే. ఏమన్నంటే మనకి వాళ్ళ పిల్లల్ని ఎట్లా రచ్చగొట్టిరంటే, మీరు యూనివర్సిటీ కోసం కొట్లాడండి, అప్పుడు మనకి యూనివర్సిటీ అవుతుంది, అప్పుడు మీకు ఎగ్జామ్స్ పెడతామని. గురునానక్ అదే అయింది. ఇట్లా చేస్తే తప్పు. అసలు యూనివర్సిటీ కాదు ఇది. యూనివర్సిటీ గైడ్ లైన్స్ లేని యూనివర్సిటీ అని డిక్లేర్ చేస్తే ఆ పిల్లల జీవితాలు ఏం కావాలి? లక్షల ఫీజులు వసూలు చేస్తారు. కానీ విద్యార్థుల కోసం మంచి జరిగేది మాత్రం చూడరు. అట్లా ఉండొద్దు అని చెప్పి ఆ రోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, అదే యూనివర్సిటీ లేకుండానే యూనివర్సిటీ పెట్టారని మీరే అన్నారు కదా, అక్కడ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మీరు కలిసి కేసు ఫైల్ చేసి ఆల్రెడీ స్టూడెంట్స్ చాలా మంది ముందుకు వచ్చారు. స్టూడెంట్స్ పేరెంట్స్ చాలా మంది ముందుకు వచ్చి ఈవెన్ స్టూడెంట్ పేరెంట్స్ కూడా ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఫీజు కట్టినాక ఫీజు రిటర్న్ ఇచ్చారు, కానీ 1 year వేస్ట్ అయింది కదా. 1 year ఎక్కడ యూటిలైజ్ అవుతుంది? దానికోసం స్టూడెంట్ పేరెంట్స్ కూడా వాలంటీర్ గా వచ్చారు వాళ్ళు. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తారో, ఐ మీన్ మీరు కాలేజ్కి వెళ్ళినా కానీ మీరు ఒక్కళ్ళైతే వెళ్ళరు, మీతో పాటు ఒక 10 మంది అన్న, ఒక 10-15 మెంబర్స్ అన్నా ఉంటారు. వీళ్ళందరికీ ఖర్చు అయ్యేది ఎంతో కొంత, ట్రావెలింగ్ కానీ ఎంతో కొంత ఖర్చు అయ్యేది. ఆ మనీ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఏబీవీపీ ఏమైనా మీకు ఫినాన్షియల్ గా సపోర్ట్ చేస్తుందా? ఏబీవీపీ ఫినాన్షియల్ గా ఎవరు సపోర్ట్ చేయదు. కాకపోతే ఏబీవీపీ యొక్క ఐడియాలు మాకు హెల్ప్ అవుతాయి అంతే. ఎలా అంటే ఇప్పుడు చెప్తున్నా, ప్రొటెస్ట్ కి వెళ్తారు అని చెప్తున్నారు కదా. ఎందుకంటే మీరు స్టూడెంట్స్ కాబట్టి మీ దగ్గర మనీ జనరేషన్ ఇప్పుడు ఉండేది కాబట్టి మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో మనీ అనేది ఎలా జనరేట్ అయ్యేది? ఏబీవీపీ అన్న మీకు ఇచ్చిద్దా? ఏబీవీపీలో ఎలా ఉంటుంది అంటే ఏరియా వైజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏరియా సపోజ్ ఇప్పుడు మనకి ఇది పంజాగుట్ట ఉందనుకో, పంజాగుట్ట సర్కిల్ ఒక ఏరియా ఒక పర్సన్ చూసుకుంటాడు, నెక్స్ట్ సర్కిల్ ఒక ఏరియా ఒక పర్సన్ చూసుకుంటాడు. ఏరియా వైజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఏరియాలో ప్రాబ్లం వస్తే సరౌండింగ్ కాలేజ్ ఉన్న పర్సన్ వచ్చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత దాకా ఉంటారు. అప్పుడు ట్రావెలింగ్ ఖర్చు ఏం కాదు, ఎందుకంటే పక్కనే. అలాంటి టైంలో ట్రావెలింగ్ ఖర్చు ఉండదు కాబట్టి ఏమంత ఇబ్బంది కాదు. ఇంకొకటి ఏబీవీపీ నుంచి ఫండ్స్ అంటారా, ఏబీవీపీ నుంచి ఫండ్స్ అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే విద్యార్థికి వాళ్ళు చేసే విధానం చూస్తారనమాట. ఇప్పుడు ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది, కాలేజ్ వాళ్ళ దగ్గర మాట్లాడి కన్సెషన్ చేపిస్తారు. అలాంటివి అయితే తప్ప మిగతా విషయాలు అయితే ఏం కావు ఫైనాన్షియల్ గా. కాకపోతే ఏబీవీపీ ఫైనాన్షియల్ సపోర్ట్ తో పాటు విద్యార్థి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకుండా విద్యార్థికి నేనున్నా అనే అండా ఇస్తుంది. గవర్నమెంట్ ఏమైనా మీకు సపోర్ట్ చేసిద్దా? ఇలా ప్రొటెక్ట్ చేయండి, అలా ప్రొటెక్ట్ చేయండి అనేది గవర్నమెంట్ అయితే చెప్పదు. ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో దానికి గవర్నమెంట్ అఫీషియల్ గా కానీ అన్అఫీషియల్ గానీ మీకు ఏమైనా సపోర్ట్ నిలిచిద్దా? గవర్నమెంట్ అఫీషియల్ గా అయితే ఎప్పుడు సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు నేను తిడుతున్నా అంటే నువ్వైతే సపోర్ట్ చేయవు కదా అన్న. సేమ్ అట్లనే గవర్నమెంట్ కూడా వాళ్ళ తప్పులను మనం ఎత్తి చూపించినప్పుడు వారు ఎవడు అని నేను తప్పు చేస్తున్నాను ఒప్పుకోరు. అలాంటి టైంలో గవర్నమెంట్ అఫీషియల్ గా అయితే సపోర్ట్ చేయదు. కానీ గవర్నమెంట్ లో ఉన్న పీపుల్ ఎట్లా ఉంటారంటే, లైక్ అందరు గవర్నమెంట్ ఒక పొలిటీషియన్స్ కాదు, అరే మా తప్పులు బయటపడుతున్నాయి, కానీ అక్కడ కొందరు థింక్ చేస్తారు, అరే విద్యార్థుల జీవితం ఖరాబ్ అవుతుంది అట్లా అని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయొచ్చు. ఈ ప్రొటెస్ట్లు అంటారా, మనం జనరల్ గా ప్రొటెస్ట్ చేస్తుంది దేనికి? స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, విద్యా సంస్థలు ఎక్కడుంటే ఇప్పటి వరకు దాదాపు 8 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నాయి ఇప్పటికి. ఆ స్కాలర్షిప్లు రాకపోతే విద్యార్థి ఎట్లా చదువుకుంటాడు? అవునా? ఇప్పుడు స్కాలర్షిప్లు ఎంత, ఇప్పుడు ఫ్రీ బస్ ఎంత ఇంపార్టెంటో మధ్యతరగతి వాళ్ళకి అంతే ఇంపార్టెంట్ స్కాలర్షిప్ కూడా. అట్లాంటిది స్కాలర్షిప్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది స్టూడెంట్స్ కి. స్కాలర్షిప్ రావాలని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏదో గవర్నమెంట్ ఏదొచ్చినా మేము స్వీకరిస్తాం, కానీ విద్యార్థులకి అండగా ఉంటే అది మాకు చాలు. ఇప్పుడు ఏదైతే మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారో, ఎట్ ప్రెసెంట్ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ కి
ఏం సమస్యలు ఉన్నాయి? మీరు దేనికోసం ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు? ముందుగా తెలంగాణలో ఉన్న విద్యార్థులకు సమస్యలు ఏమనగా ఫస్ట్ స్కాలర్షిప్, ఫీజ్ రియంబర్స్మెంట్, విద్యలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. అదొకటి కార్పొరేట్ ఎడ్యుకేషన్. ఇంకొచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ లేవు, ప్రాపర్ వాష్రూమ్స్ లేవు, ప్రాపర్ ఫ్యాకల్టీ లేదు. ఒక్కొక్క దగ్గర ఫ్యాకల్టీ లేని స్కూల్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఫ్యాకల్టీ లేక పిల్లలు లేక చాలా స్కూల్స్ బంద్ చేశారు. అలాంటివి ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదువుతారు విద్యార్థులు? వాళ్ళ దగ్గర స్తోమత లేదు కాబట్టి అలాంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. అవే బంద్ చేసినప్పుడు విద్యార్థి ఏం కావాలి? మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పైసలు ఎందుకు ఖర్చు అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు ఎడ్యుకేషన్ కి దూరం అవుతారు. అప్పుడు మన కంట్రీ ఫ్యూచర్ 10 years తర్వాత అన్ఎడ్యుకేటెడ్ అవుతుంది కదా. అలా కావద్దు అని చెప్పి స్కాలర్షిప్ రాకపోతే ఈ రోజు రేపు జాబ్ వస్తుంది, కానీ నీకు పెండింగ్ లో ఉంది స్కాలర్షిప్ అని చెప్పి నువ్వు ఫీజు కట్టి సర్టిఫికేట్లు తీసుకో అంటది కాలేజ్ మేనేజ్మెంట్. అప్పుడు ఆ విద్యార్థి ఏం కావాలి? స్కాలర్షిప్ వస్తా అని చెప్పి 3 years ఆగిండు, తర్వాత ఫీజు కట్టాలి అని చెప్తే సడన్ ఇబ్బంది అవుతుంది కదా. అలా కావద్దు. మేము ఏం అడుగుతలేం, టైంకి చెప్పినే టైంకి చేయాలి. ఇంకొకటి, విద్యార్థులకి ఏ సమస్య వచ్చినా మీరు పరిష్కరించాలి. సమస్యలు ఎట్లా వస్తాయి? వీళ్ళ లోపల లోపం ఉంటే సమస్య వస్తుంది. లోపం లేకపోతే సమస్యనే రాదు. ఆ లోపాలు లేకుండా మీరు పాలించాలని చెప్పి ఒకటే విజ్ఞప్తి విద్యార్థి పరిషత్ నుంచి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గవర్నమెంట్ తరపున ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఏమైనా మాట్లాడడం జరిగింది, చర్చలు ఏమైనా జరిగినాయా? ముందుగా ఒకసారి మనం చూసుకుంటే మనకి గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యి 6 months అవుతుంది. అవును. కానీ ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ లేదు. ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటే మనకి అన్ని దాంట్లో మినిస్ట్రీలు ఉన్నాయి, కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకా ఇప్పటి వరకు రాలేదు. అది ఏబీవీపీ డిమాండ్ చేసింది, ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్ట్రీని ఎందుకు పెట్టలేదని. ఇప్పుడు మనము ఎప్పటికప్పుడు ఎంఆర్ఓ కానీ డిఓ కానీ కలెక్టర్కి కానీ మన సెక్రటరీలో ఉన్న ఆఫీసర్స్ కానీ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ మీద మనము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రొటెస్ట్ అనేది డైరెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ వెళ్ళి ఒక లెటర్ ఇస్తారు, మీ దాంట్లో ఈ లోపాలు ఉన్నాయి ఇవి చూసుకోండి అని చెప్పి. అప్పటికి పరిష్కరించకపోతే అప్పుడు ప్రొటెస్ట్కి దిగుతుంది. ఒకటి ఏబీవీపీ అనేది ప్రొటెస్ట్లకే కాదు, ఏబీవీపీ స్టూడెంట్ క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఇప్పుడు మనం రీసెంట్గా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనం కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైం పరిషత్ చలో అభియాన్ అని. పరిషత్ చలో అభియాన్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క కాలేజ్లో ఇప్పుడు వాళ్ళకి లెక్చరర్స్ చెప్తే వాళ్ళకి ఏమనుకుంటారు, వీళ్ళు జనరల్ క్లాసెస్ చెప్తారు, వీళ్ళ శాలరీ కోసం అని చెప్తారు. అట్లాంటిది మేము వాళ్ళు ప్రతిసారి అన్న అని చెప్పి ప్రాబ్లమ్స్ చెప్తున్నట్టే మేము వెళ్ళి ప్రతి క్లాస్ రూమ్కి ప్రతి కాలేజ్లో ఒక సెమినార్ కండక్ట్ చేసినాం. ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కాలేజ్కి రావాలి. ఎందుకంటే కాలేజ్లో మనకి ఎంత టైం స్పెండ్ చేస్తామంటే ఆ టైం వాల్యూ చెప్పినాం. కాలేజ్ లైఫ్ తర్వాత మన సిచ్యువేషన్ ఎట్లుంటుంది, కాలేజ్లో మనం ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ఆ మూమెంట్ తీసుకుందనమాట. అట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకుందనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి మీ డిమాండ్స్ ఏంటిది? గవర్నమెంట్ తరపు నుంచి ఒకటే డిమాండ్, గవర్నమెంట్ ఒకటే తక్షణమే ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టాలి, అపాయింట్ చేయాలి. ఇంకొకటి స్కాలర్షిప్, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ప్రతి ఒక్కటి రిలీజ్ చేయాలి. మరియు బస్ పాస్ ఛార్జీలు ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడు 3 months కి 1250 అవుతుంది. లాస్ట్ గవర్నమెంట్ పెంచింది, కానీ అది కొంచెం తగ్గియాలి. లేదంటే స్టూడెంట్స్ కి ఫ్రీ బస్ పెట్టాలి ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ కి. ఎందుకంటే మేము ఉచిత బస్ ని స్వాగతిస్తాం, కానీ అదే విధంగా విద్యార్థులకి పెడితే ఆనందిస్తాం. ఎందుకంటే సమస్య విద్యార్థికి చాలా ఉంటది, ఫైనాన్షియల్ ఇష్యూ మనం అందరు చూసుకోవచ్చు. అట్లీస్ట్ ఫ్రీ బస్ పెట్టకుండా బస్ పాస్ ఛార్జెస్ తగ్గియండి. 1250 అయితే పెట్టలేదు కదా, అదే ఒక 600 300 చేయండి, మినిమం ఛార్జ్ పెట్టండి స్టూడెంట్స్ కి. ఇంకొకటి మెట్రో బస్సెస్. ఇప్పుడు మనకి రెడ్ బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, చాలా ఏరియాలలో రెడ్ బస్సెస్ అనేది చాలా తగ్గించారనమాట. అలాంటిది మనం మెట్రో బస్సెస్ లో కూడా స్టూడెంట్ పాస్ చెల్లేటట్టు చూడండి, అది మా విజ్ఞప్తి. ఇప్పుడు ఏదైతే మీరు ప్రొటెస్ట్ చేస్తున్నా మీ లీడర్ ఎవరు, మీ నాయకుడు ఎవరు? ఏబీవీపీకి ఒక నాయకుడు అనే పర్సన్ ఉన్నారనమాట. ఎలా అంటే ఏబీవీపీ సిద్ధాంతం కలిగింది మా అందరికి. ఒక లైక్ మేము గురువులకు స్వీకరించే స్వామి వివేకానంద, అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సావర్కర్ ఇలాంటి గొప్ప నాయకులను మేము గురువులకు స్వీకరిస్తాం. కానీ ఏబీవీపీకి నాయకులు అనే వాళ్ళు ఉండరు ఎవరు. వాళ్ళందరూ ఒక విద్యార్థులే, ప్రతి ఒక్కరం విద్యార్థులమే. ఒక్కొక్కరు ఇంటర్ 2nd year, డిగ్రీ 2nd year, బీటెక్, పిహెచ్డి వీళ్ళు చేస్తున్న వాళ్ళే ఉన్నారు. లేదో ఒక పొలిటీషియన్ రాజకీయ పార్టీ నాయకులు అయితే లేరు కదా. సో ఇంకోటి ఏంటంటే బ్రో, ఏదైతే మీరు స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ చేస్తారు కదా, ఐ మీన్ స్టూడెంట్స్ కోసం మంచి జరగాలని ఫైట్ చేస్తారు. సో స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏదైతే జాబ్స్ ఉన్నాయో దానికోసం కూడా ఫైట్ చేస్తారా? ప్రతి ఇయర్ ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఏంది అంటే జాబ్ క్యాలెండర్ ఉండాలి అని చెప్పి. మనం లాస్ట్ టైం చూసుకుంటే ఎలక్షన్స్ కి ముందు స్టూడెంట్ మేనిఫెస్టో అని ఒకటి అంశాన్ని తీసుకొచ్చింది ఏబీవీపీ. అంటే దాని అర్థం ఏంటంటే
ఏ ఏ ఒక్క పొలిటికల్ పార్టీ అయినా ఏదైనా ఉండని ఎక్స్ అండ్ వైజెడ్ ఏ పార్టీ అయినా స్టూడెంట్ ఒక క్యాలెండర్ ని పెడితే మేనిఫెస్టోలో మేము సపోర్ట్ చేస్తామని చెప్పి, కానీ ఇప్పటివరకు అది ఏ పార్టీ పెట్టలేదు. ఎందుకంటే ఒకటే స్టూడెంట్ క్యాలెండర్ అనేది స్టూడెంట్ మేనిఫెస్టో ఎందుకంటే జాబ్ క్యాలెండర్. ఇప్పుడు నా డిగ్రీ అయిపోతుంది, డిగ్రీ అయిపోయాక అట్లీస్ట్ నాకు మీ జాబ్స్ ఈ టైంలో ఉన్నాయంటే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే, ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే. అంటే గవర్నమెంట్ జాబ్స్ మీరు డిమాండ్ చేసేది, లేకపోతే ప్రైవేట్ జాబ్స్ కూడా? ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కోట్లలో ఏం లేవు, గవర్నమెంట్ జాబ్ లక్షల్లో కూడా లేదు. ఒక ఇన్ని థౌజండ్స్ లో ఇంత జాబ్సే ఉన్నాయి, అది కూడా కేటగిరీ వైజ్గా ఉన్నాయి. సో అంత జాబ్స్ సేమ్ అంతే 30,000 అంటే 30,000 మందికే వచ్చింది జాబ్ అనేది. నెక్స్ట్ ఇంకా చాలా మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయ్యి బయటకు వస్తున్నారు, వాళ్ళకి కూడా డిమాండ్ చేస్తారు. ఏదంటే ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్స్ ఉన్నాయి, ఐటీ సెక్టర్స్ ఉన్నాయి, ఇలాంటి దాంట్లో కూడా మీద ఉన్న జాబ్ ఆఫర్ చేయమని గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తున్నారా? ఒకటి మనం చూసుకుంటే ఫస్ట్ గవర్నమెంట్ లో ఎన్నో పెండింగ్ లో ఉన్న పోస్టులు ఉన్నాయన్నమాట. ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, పాలమూరు యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, తెలంగాణ యూనివర్సిటీలో, ఇట్లా ఎన్నో యూనివర్సిటీలో చాలా మంది పెండింగ్ లో ఉన్న పోస్టులు ఉన్నాయి. లెక్చరర్స్ లేరు, స్టూడెంట్స్ ఉన్నారు. కానీ అలాంటి పెండింగ్ లో ఉన్న పోస్టులు ఫస్ట్ ఫిల్ చేయాలి, అప్పుడు కొంచెం తగ్గుతుంది. ఇంకొకటి ప్రైవేట్ జాబ్స్ అంటారా, ప్రైవేట్ జాబ్స్ స్టూడెంట్ ని ఫస్ట్ ఎంకరేజ్ చేస్తే ప్రైవేట్ జాబ్స్ వస్తాయి. ప్రతి ఒక్కటి చాలా మంది స్టూడెంట్స్ స్టార్ట్అప్స్ కి ముందర ఉన్నారు. అలాంటి వాళ్ళని పర్సనల్ గా మేము ఎంకరేజ్ చేస్తాం, గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయాలని ఆల్రెడీ మేము విజ్ఞప్తి చేస్తూనే ఉంటాం, చేస్తుంటాం కూడా. ఇంకోటి ఏంటంటే ఏబీవీపీ అనేది స్టూడెంట్స్ ప్రొటెక్ట్ ఒకటే చేసిద్దా, లేకపోతే స్టూడెంట్స్ కోసం ఇంకేమైనా చేసిద్దా? ఏబీవీపీ స్టూడెంట్ ప్రొటెస్ట్ అంటే మాది ఒక ప్రొటెస్ట్ అనేది ఒక 100% లో ఒక 2% కూడా ప్రొటెస్ట్ ఉండదు. ఏబీవీపీ అనేది ఏంటంటే విద్యార్థి శక్తి జాతీయ శక్తి అనే ఒక భావజాలంతో ఉంటది. అంటే స్టూడెంట్ పవర్ నేషన్ పవర్ అని. ఇప్పుడు స్టూడెంట్ పవర్ అంటే ఒక ప్రొటెస్ట్ తోటి రాదు కదా, మెయిన్ స్టూడెంట్ ఒక క్యారెక్టర్ బిల్డింగ్ కోసం. ఇప్పుడు మనం స్వామి వివేకానంద జయంతి కావచ్చు, అంబేద్కర్ జయంతి, పూలే జయంతి, ఇలాంటి జయంతులు అంటే మన దేశం కోసం ఎవరైతే తప్పించిరో వారి యొక్క ఐడియాలజీని తీసుకోవడం కానీ, మరియు స్టూడెంట్ బిల్డింగ్, క్యారెక్టర్ బిల్డింగ్. మీకు ఇందాక చెప్పిన పరిచయ చలో అభియాన్ అని. పరిచయ చలో అభియాన్ అంటే స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళాలని చెప్పి. ఇప్పుడు మనం చూసుకుంటే కరోనా తర్వాత క్లాస్ రూమ్ లో ఉండే స్టూడెంట్స్ కంటే బయట ఉండే స్టూడెంట్స్ ఎక్కువైపోతారు. అలా కావద్దు అని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ క్లాస్ లో ఉండాలని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ కి క్లాస్ లో ఉండేటట్టు ఆ ప్రోగ్రామ్ ని చేపట్టడం జరిగింది. ఇట్లా మళ్ళీ బ్లడ్ డొనేషన్ ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ ఉందంటే బ్లడ్ డొనేషన్ పెడతాం. ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ ఉందంటే బ్లడ్ డొనేషన్. ఇంకొకటి మాకు ఒక గ్రూప్ ఉంటుంది అనమాట వాట్సాప్ గ్రూప్ లో. ఇప్పుడు ఈ ఏరియాలో బ్లడ్ డొనేషన్, ఈ బి పాజిటివ్ బ్లడ్ అవసరం ఉంది, నాది బి పాజిటివ్ బ్లడ్ ఉంది అనుకో సపోజ్, నేను ఏం చేస్తా, అరే ఇప్పుడు నేను ఆ ఏరియా సరౌండింగ్స్ లో ఉంటే నేను వెళ్ళి ఇచ్చేసేస్తా. అది ఎందుకంటే ఒక పర్సన్ ని ఆదుకునే విధానాన్ని తెలుపుతుంది ఆర్గనైజేషన్. ఇంకా ఎస్ఎఫ్డి కానీ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కోసము ఎస్ఎఫ్డి అంటే ఇప్పుడు మన ఏరియాలలో చెత్త ఉంటుంది, ఆ చెత్తని క్లీన్ చేస్తాం. ఆ చెత్త ఇంకా అవి ఉండొద్దు, స్వచ్ఛ భారత్ లెక్క అలాంటిది. ఇంకా శానిటరీ ప్యాడ్స్ పంచడం కానీ, స్టూడెంట్ ఫర్ సేవ, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాయి. హెల్త్ క్యాంప్స్ రెగ్యులర్ గా అయితేనే ఉంటాయి. దాంతో పాటు ప్రొటెస్ట్ అనేది 1% 2% ఉంటది. అది ఎప్పుడు మనం గవర్నమెంట్ ఏమన్నా లోపాలు ఉంటే అప్పుడు ప్రొటెస్ట్ చేస్తుంది. అప్పటిదాకా స్టూడెంట్ ని ఎలా బిల్డ్ చేయాలి, స్టూడెంట్ ని ఎట్లా మనం కంట్రీ కోసం టువర్డ్స్ కంట్రీకి ఎట్లా యూజ్ అవుతాడో అట్లా చేయడానికనే ఏబీవీపీ సిద్ధమవుతుంది. బ్రో, ఇప్పుడు మీరే స్టూడెంట్ ఉండి కాలేజ్కి వెళ్ళినప్పుడు మీరు స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? కాలేజ్కి వెళ్ళకపోవడం అనేది తప్పు. మేము మా కాలేజ్లో అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ ఖాళీ టైంలో ఏబీవీపీకి మేము సేవ చేస్తాం. ఏబీవీపీ కూడా ఫస్ట్ మీరు చదువుకోండి. ఇప్పుడు స్టూడెంట్ గా లేకపోతే ఏబీవీపీలో అర్హత ఉండదు. ఓన్లీ స్టూడెంట్స్ కెన్ వర్క్ ఇన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఒకవేళ స్టూడెంటే లేకపోతే అసలు ఆర్గనైజేషన్ లో వర్కే ఉండదు. అలాంటి బ్యాక్లాగ్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. నువ్వు స్టూడెంట్ గా ఆర్గనైజేషన్ లో ఉండాలంటే నువ్వు స్టూడెంట్ అయి ఉండాలి. అలాంటప్పుడు మేము నిత్యం కాలేజ్కి వెళ్తాం. కాలేజ్కి వెళ్తేనే కాలేజ్లో ఏం సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది. కాలేజ్కి వెళ్ళి ఆ ఫ్రీ టైంలో అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందంటే మేము వెళ్తాం అనమాట. అంతకు మించి మేము కాలేజ్ ఎగ్గొట్టాలో అవేమి ఉండవు. ప్రతి ఒక్క ఏబీవీపీ కార్యకర్త కాలేజ్ లో తప్పనిసరిగా ఉంటారు. థ్యాంక్ యూ బ్రో.